ధరల పెరుగుదల నియంత్రణ, యువతకు ఉద్యోగాలు, రైతులకు గ్యారంటీ మద్దతు ధర, మహిళల రక్షణ, సార్వత్రిక విద్య, ఆరోగ్యం, కార్మికుల హక్కుల పరిరక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ మహా ర్యాలీని జయప్రదం చేయాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గుంటూరు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయం మల్లయ్య లింగం భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 6 నుంచి 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. ఆగస్టు 17 నుంచి 28వ తేదీ వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వివిధ ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అనంతరం సెప్టెంబర్ 1న ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించే చలో ఢిల్లీ మహా ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయం సాధించాలని, చేకూరాలని కోరారు. ఆగస్టు 6 నుండి స్వాతంత్ర దినోత్సవం 15వ తేదీ వరకు యావత్ భారతదేశంలో గడప గడపకు వెళ్ళి సిపిఐ పాదయాత్రలు చేయ పిలిపించింది. జాతీయ కార్యవర్గం, జాతీయ సమితి గత 12 ఏళ్లుగా మోడీ ప్రభుత్వం అడ్డుగోలు పాలనని, ప్రజాకర్తక పాలనని, ప్రజాస్వామ్యాన్ని మంటగలిపే పద్ధతుల మీద చర్చించి దేశంలో మార్పు అనివార్యము, అవసరము, మార్పు లేకుండా భారత యువతకు, భారతీయ విద్యార్థులకు, భారతదేశ రైతాంగానికి, శ్రామిక వర్గానికి, దళిత గిరిజన మైనారిటీ బలహీన వర్గాలకి ఏమాత్రం న్యాయం చేయలేము. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానమైనది ఈ పెట్రోల్. దేశ ప్రజలు మొత్తం కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన విధానం వల్ల ఆ వాహనాలు మొత్తం కూడా రిపేర్లు వస్తూ మైలేజ్ రాకుండా ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఓ పక్కన క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, పెట్రోల్ రేట్లు తగ్గాల్సింది పోయి అవి ఇంకా పెరుగుతూ పోతూ ఉన్నాయి మన భారతదేశంలోనే. అదేవిధంగా నాణ్యమైనటువంటి పెట్రోల్ మొత్తం కూడా ఇతర దేశాలకి ప్రాంతాలకు అమ్ముకుంటూ ఇటువంటి కలిపినటువంటి ఏదైతే ఆ పెట్రోల్ ఉందో దాన్ని దేశ ప్రజలకు అయిన ప్రయోగానికి, దేశ ప్రజలని ప్రయోగ సాగా ఈరోజు మార్చేసింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ సమితి పిలుపులో భాగంగా మార్పు మరి ఈ రోజుల్లో పరిస్థితులు అవసరమని, దాంట్లో భాగంగా ఆగస్టు 6 నుంచి 15వ తారీఖు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్రలు నిర్వహించాలని, ఆ పాదయాత్రలో భాగంగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా పాదయాత్రలు నిర్వహించాలని సిపిఐ అట్లాగే సభ్యులు, సార్వత్రికతో పాటు ప్రజా సంఘ అట్లాగే ఏదైతే ఈ రోజున మార్పు కోరుకున్న అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. అనంతరం మరి ఆగస్టు 15 నుంచి 25వ తారీఖు వరకు కూడా ప్రజా సంఘాలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, యువకులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, అట్లాగే రైతు కూలీలకు సంబంధించి, మరి కార్మికులకు సంబంధించి అందరూ కూడా రోజుగా మరి డేట్ ప్రకారం అన్ని సంఘాలు కూడా, ప్రజా సంఘాలు కూడా కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళబోతా ఉన్నాయి. ఈ ఆందోళన కార్యక్రమంలో మరి జిల్లా వ్యాప్తంగా అందరూ